హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. స్వీట్ అంటే షుగర్ లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు డ్రై ఫ్రూట్ లడ్డు నేను పోస్ట్ చేశాను. కాకపోతే అందులో కొన్ని ఇంగ్రీడియెంట్స్ మాత్రమే వేశాను. ఇందులో అలా కాదు. చాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేశాను. అలాగే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవ్వరైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ లడ్డు. అంత మంచిది. డైలీ 1 అయితే కంపల్సరీ తీసుకోండి. నేను ప్రాసెస్ అనేది చేయడం అనేది ఈజీగా చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. అస్సలు షుగర్ కొంచెం కూడా లేదు ఇందులో. చూసారా ఎంత బావుందో, చూడ్డానికే కలర్‌ఫుల్‌గా ఉంది లడ్డు. పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయినా, ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా ఎలా అయినా మనం ఒక్కటి ఇస్తే చాలా మంచిది. వాళ్ళకి అలవాటవుతుంది. ప్లస్ మన పెద్దవాళ్ళకి కూడా షుగరు ఎవ్వరైనా అమ్మో! షుగర్ అవాయిడ్ చేసేవాళ్ళు కూడా ఈ లడ్డు తీసుకోవచ్చు. చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, లడ్డు చాలా బావుంటుంది. ఇందులో స్వీట్ అస్సలు లేదు. చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు మాత్రం. ఇలా చేసుకొని మార్నింగ్ ఏ టైంలో అయినా సరే పెద్దవాళ్ళైనా, పిల్లలైనా డైలీ 1 లడ్డు తీసుకుంటే చాలా మంచిది. మంచి ఎనర్జీ అయితే వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే నేను ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని అయితే నేను చూపిస్తాను. అలాగే ఈ లడ్డూకి ఇంకో స్పెషల్ కూడా ఉందండి. ఏంటంటే హౌస్ వైఫ్ కానీ, జాబర్స్ కానీ ఎవరైనా సరే స్పెషల్‌గా వాళ్ళ కోసం అంటూ టైం కేటాయించి వాళ్ళకి ఏది ప్రోటీన్‌గా మనం ఏది స్పెషల్‌గా అయితే చేసుకోలేము. ఇంట్లో చేసింది ఉంది కదా! అదే తిందామని అడ్జస్ట్ అయిపోతాం. అదే ఫ్యామిలీ, పిల్లలు ఎవ్వరైనా సరే హస్బెండ్ అడిగినా, ఏది అడిగినా టక్కున చేసేస్తాం. కానీ మన కోసం అంటూ మనం అస్సలు చేసుకోలేము. ఎందుకో అది ఎందుకులే అనిపిస్తది. నెగ్లెక్ట్ చేసేస్తాం కొంచెం. అందుకోసమని ఈ లడ్డు గనుక మనం పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా లడ్డు చేసుకుంటే మనం తీసుకోవచ్చు. ఒకళ్ళు హౌస్ వైఫ్ కాకుండా జాబ్‌కెళ్ళే వాళ్ళైనా వాళ్ళ దగ్గర టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి లడ్డు చేసి పెట్టుకుంటే మంచిగా మార్నింగ్ ఇంట్లో హడావిడిగా ఉన్నా అని ఒక్కటి బాక్స్‌లో అలా పెట్టుకొని వెళ్ళామా ఏదో ఒక టైంలో తీసుకున్నా అని మంచిగా హెల్తీగా ఉంటారు. మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అందరికీ అన్ని విధాలుగా యూజ్ అవుతుందనైతే ఈ లడ్డు అనేది నేను చేశాను. అలాగే పిల్లలు ఇలా లడ్డు తినకపోయినా డ్రై ఫ్రూట్ లడ్డు, మిల్క్ షేక్ లాగా కూడా మనం చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అరసె గింజలైతే మంచి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లో పెట్టాలి. హైలో అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే అంత లోపల పచ్చి పచ్చిగా పైన మాత్రమే ఫ్రై అవుతాయి. మళ్ళీ మాడిపోయినట్టుగా ఉంటాయి. స్మెల్ అంత బాగోదు. సిమ్‌లో పెట్టి మనం ఫ్రై చేస్తే బావుంటుంది. ఇంకా అరసె గింజలు ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇవైతే బాదం అయితే ఇలా కొంచెం జస్ట్ ఫ్రై చేయాలి. ఎందుకంటే మెత్తగున్న మనం స్టోరేజ్ చేసుకుంటాం లడ్డు కాబట్టి చాలా టేస్టీగా అసలు కొంచెం కూడా టేస్ట్ మారదు. ఇంకా నువ్వులు, మిగతా అన్ని సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలాగే జస్ట్ సిమ్‌లో పెట్టి జస్ట్ అలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవడమే. ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒకే ఒక పని ఏంటి అంటే అది కూడా చెప్తాను. అది జస్ట్ కొంచెం అంటే పని ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఉండదు, లైట్‌గా. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి కదా! తప్పదు. అందుకోసమని చెప్తున్నాను. చూసారా నేను ఏమేమి ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నానైతే మరొకసారి మంచిగా క్లియర్‌గా చూడండి. వీడియో అయితే క్లియర్‌గానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకా నువ్వులు కూడా నేనైతే వేయించుకున్నాను జస్ట్ లైట్‌గా. ఎందుకంటే నువ్వులు మనకి చాలా మంచిది కదా! అన్ని డ్రై ఫ్రూట్స్, పల్లీలు అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే అన్నీ ఒకసారి క్లియర్‌గా చూడండి. నేను అంటే ఒక్కొక్క పార్ట్ కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. నేను ఏమేమి వేశానని. ఈ లడ్డు మాత్రం డైలీ ఖచ్చితంగా మనం ఒకటి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్లో పని చేసే బిజీలో ఎవరికేం కావాలని చూసుకుంటాం. కానీ మన కోసం అయితే మనం ఎప్పుడు స్పెషల్‌గా అయితే చేసుకోం ఫ్రెండ్స్. అందుకోసము మనం స్పెషల్‌గా ఎలాగో తీసుకోం కాబట్టి పిల్లలకి ఇచ్చినట్టుంటుంది. ఫ్యామిలీ అందరూ మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. డైలీ 1 లడ్డు అయితే అందరికి కూడా హెల్త్‌గా అన్ని విధాలుగా బావుంటుందనైతే నేను ఎలాగో చేస్తున్నాను కదా! మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మీకు వీడియో అనేది నేను చేశాను. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా నేను ఏమేమి సీడ్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో అన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. ఇందులో అసలు కొంచెం కూడా షుగర్ ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. చాలా సింపుల్‌గా చెప్తుంది. నేను చిన్న పని అన్నా కదా, అది ఇదే ఖర్జూర ఏంటంటే లోపల గింజ తీసేసుకొని మంచిగా అన్నీ ఒలిచిపెట్టుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అదొక్కటే కొంచెం పని. ఇగో ఇలా నేనైతే గింజలన్నీ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారా? ఇగో గింజలన్నీ ఇన్ని గింజలు ఎళ్ళినాయి ఇందులో నుంచి.
వీటిని గింజలు మంచిగా సెపరేట్ తీసి పక్కన పడేసుకొని, మరొకసారి ప్యాన్‌లో కొంచెం నెయ్యి ఏసుకున్నాను నేను లైట్‌గా, ఎక్కువగా కాదు. చూసారు కదా ఎంత కొంచెం ఏసానో. ఇంతే జస్ట్ ఈ నెయ్యిలో మనం ఇప్పుడు అన్నీ ఫస్ట్ అయితే ఇందులో స్టార్టింగ్‌లో నెయ్యిలో మనం కట్ చేసిన ఖర్జూర ఉంది కదా! అది ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికి, ఘీకి అది ఖర్జూర అనేది మంచిగా కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటుంది. మనకు లడ్డు అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనం షుగర్, బెల్లం ఏం యాడ్ చేయట్లేదు కదా! అందుకోసమని నేనైతే ఇలా చేస్తున్నా. టేస్ట్ చాలా బావుంటుంది. అన్నీ ఒక్కొక్క ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా అందులో మంచి స్టవ్ మాత్రం చాలా సిమ్‌లో పెట్టి అన్నీ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి స్లోగా. ఎందుకంటే మళ్ళీ అడుగంటుతూ ఉంటుంది కదా! మాడిపోతుందనేసి చెప్తున్నాను. అయితే ఇలా స్టవ్ సిమ్‌లో పెట్టి మంచిగా అన్నీ వేయించుకొని చల్లగయినవన్నీ మళ్ళీ ఇందులో ఏసేసి మంచి మిక్స్ చేస్తున్నా. చూసారా ఎలా మిక్స్ చేస్తున్నానో? ఒక చేత్తో వీడియో పక్కకి వేస్తూ ఉన్నాం కదా! మా బాబు హెల్ప్ తీసుకున్నాను నేనైతే. ఇంకా ఇవన్నీ మంచి స్టవ్ అనేది ఇలా సిమ్‌లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఎక్కువ టైం పట్టదు. అంతా కొడితే అసలు ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. అన్నీ మనం రెడీగా ఉంచుకున్నామంటే అంతే ఎక్కువ టైం అయితే పట్టదు. ఇవన్నీ కూడా మంచిగా వేడికి అనేది మంచిగా మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ విడివిడిగా విడిపోకుండా నీట్‌గా ఉంటాయి. అందుకోసమని నేను స్టవ్ సిమ్‌లో పెట్టే చేయమని చెప్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది అసలు. నిజంగా సూపర్ ఉంటుంది. ఎవ్వరైనా సరే ఈజీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ లడ్డూనైతే. ఆల్రెడీ చూసారు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చేస్తూ ఉంటే అన్నీ ఒకే దగ్గరేసి మిక్స్ చేస్తుంటే అబ్బా! నిజంగా సూపర్ అనిపిస్తుంది కదా! చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. కదా! లడ్డు చేయకపోయినా ఇలా విడిగా మనం ఒక చిన్న బౌలేసుకొని, స్పూనేసుకొని తినేయొచ్చు. అంత మంచిగా కనిపిస్తుంది నాకైతే. నిజంగా చాలా అనిపిచ్చింది. ఇంకా స్టవ్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టేసి ఒక్క 2 మినిట్స్ మనం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నామనుకో, ఏందంటే ఖర్జూర అంతా మంచిగా మెల్ట్ అయినట్టు అయిపోయి, మొత్తం మంచిగా అన్ని ఇంగ్రీడియెంట్స్‌కి అంతా పట్టేసుకొని, మనకి ముద్దలాగా లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అస్సలు విడిపోదు. అలాగే చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా కూడా అవ్వదు. మనం ఈజీగా తినొచ్చు సింపుల్‌గా. ఎక్కువ పనైతే ఉండదు ఫ్రెండ్స్. చూసారు కదా! ఎంత మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందో చూసారా? ఈ చారుని కొంచెం మనం అంటే ముట్టుకునేంత వేడిగున్నప్పుడు జస్ట్ ఇలా లడ్డు కట్టేసుకోవడమే. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో లడ్డులు కదా! స్వీట్ హౌస్‌లలో ఉన్నట్టే ఉన్నాయి కదా! బయట మనకొక లడ్డు వచ్చి రూ. 30, రూ. 35 ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లడ్డు అయితే. హ్యాపీగా మనం ఇలా చేసుకొని పిల్లలకిచ్చినా, మనం తీసుకొని ఎంత హ్యాపీగా తీసుకోవచ్చు చెప్పండి. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు కూడా డైలీ ఇలా ఒక లడ్డు అలా బాక్స్‌లో ఏసుకొని ఎళ్లి కూడా వాళ్ళ